ఆ 15 మెంబర్స్ ఏమైనా చెప్పారా మీతో మళ్ళీ మాట్లాడారా? అసలు కాంటాక్ట్ ఎవ్వరు అవ్వలేదు. ఓకే. అంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదా అట్లా? అంటే చెప్పొద్దన్నారంట బయటికి. ఓకే. బట్ ఎప్పుడైతే డే 3 ఆడిషన్స్ జరిగాయో అప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. వాళ్ళకి ఇలా వీళ్ళకి జరిగింది. భయపడేది ఎందుకు, మనకు అన్ఫైర్ జరుగుతా ఉంది. సో డెఫినెట్లీ మనం ఛాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే సామాన్యులు అన్న పేరుతోటి ఇప్పుడు మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటది, ఇట్లాంటి ప్లాట్ఫామ్ లకి రావాలి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అన్న థాట్ లో మనం ఉంటాం. ఆల్రెడీ మన బ్యాక్ స్టోరీలో మనం చాలా హార్డ్ వర్క్ చేసాం. ఇట్లాంటి దాంట్లో ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్లీ మనం మన ఫ్యామిలీకి అందరికి ఒక హోప్ ఇచ్చేస్తాం. అరే మేము ఇన్నేళ్ళు మేము పడ్డ కష్టానికి మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, మేము ఇందులో ప్రూవ్ చేసుకుంటాం. అట్లీస్ట్ మేము అంత దూరం వెళ్ళలేకపోయినా సరే మాకంటూ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయిపోద్ది ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో అన్న హోప్ తోటి వస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. 5 minutes లో స్క్రిప్ట్ కూడా వాళ్ళే వచ్చి చెప్తున్నారు మాకు, మీరు 5 minutes లో మీ ఇంట్రో చెప్పాలి, అదే 5 minutes లో ఇంప్రెస్ చేయాలంటే రియాలిటీ షోలో మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలి ఎవరినైనా సరే? అవతల ఉన్నది సెలబ్రిటీస్ అయితేనేమిటి ఎవరైతేనేంటి, ఈక్వల్ గా మేము అదే స్టేజ్ మీదకి వచ్చాం. ఈ రోజు వచ్చినప్పుడు మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలని క్వశ్చన్ చేస్తే లేదు, మేము చెప్పిండిదే మీరు చేయాలి, లేదంటే మీకు వేరే అయిపోద్ది, అదే అయిపోద్ది. మీరేం మాట్లాడాలో కూడా వాళ్ళే డిసైడ్ చేశారు మాకు ఓకే. కంప్లీట్ గా. అంటే మేము అక్కడ ఒక రూమ్ ఉంటది అనమాట, లోపలికి వెళ్ళేటప్పుడు మైక్స్ పెట్టిన తర్వాత రూమ్ లో కూర్చోపెట్టి చెప్తారు క్లియర్ గా, మీరు ఇదే మాట్లాడాలి, మీరు ఎంట్రీ ఇలానే ఇవ్వాలి. ఓకే, ఎంట్రీ మనకు తెలియదు కాబట్టి ఓకే చెప్పారంటే అగ్రి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే దానికి అన్నిటికీ రూమ్ అని చెప్పాలి, ఎదురు సమాధానాలు చెప్పొద్దు. ఎందుకంటే మీ గురించి ఆల్రెడీ తెలుసు అంటే, అరే మేము చెప్పాం మీకు మా గురించి, మేము చెప్పకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది మా గురించి? కరెక్టే కదా. ఇప్పుడు మీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి, మీరు క్లియర్ గా ఒక వీడియోలో మీరు మెన్షన్ చేసి చెప్పినంటే మాకు ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్నోళ్ళే కావాలని చెప్పినంటే అట్లాంటి క్వాలిటీస్ ఉన్నోళ్ళే పెడుతుంటారేమో వీడియోస్, అప్లై చేస్తుండ్రే. మీరు అందరినీ సామాన్యులు అని చెప్పేసి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకొని వచ్చి మా పర్సనల్ రీజన్స్ తో మమ్మల్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు? సో నాకైతే మాత్రం సీరియస్లీ చాలా అంటే చాలా కోపంగా ఉన్నా. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి బిగ్ బాస్ అన్నది ఉండొద్దు అని నేను ఫిక్స్ అయ్యాను. ఒకవేళ ఉంటే సెలబ్రిటీస్ మీరే పెట్టుకోండి, కామనర్స్ అన్న పేరు మాత్రం దయచేసి తీసుకురాకండి. ఎందుకంటే మావి చిన్న జీవితాలు. ఓకే, ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మేము ఎంతో ఫీల్ అయిపోతాం, అరే మా కష్టాలు తీరిపోతాయి, మా లైఫ్లు మారిపోతాయన్న హోప్ తోటి వచ్చేస్తాం, లైఫ్లు రిస్క్ చేసి మరి. సో మీరు ఇక్కడికి వచ్చి మా జీవితాలతో ఆడుకొని ఎండ్ ఆఫ్ ది డే మీరు సెలెక్ట్ అవ్వలేదు వెళ్ళిపోండి అంటే దానికి ఏంటి మాకు అర్థం కాలేదు. మీ జీవితాలు బాగుపడినాయి, మావి మేము ఎవరికి చెప్పాలి? రేపు అనే రోజు మేము తలక ఎత్తుకోలేం మళ్ళా. అంటే అక్కడ ఎవరెవరు వచ్చారు? యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా ఎవరు ఎక్కువగా వచ్చారు? చాలా అందరూ కూడా మ్యాక్స్ 99.9% అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, కాంటెంట్ క్రియేటర్స్, అందరికి హార్డ్ వర్క్, ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్. అందరు సామాన్యులు అయితే కాదు కానీ బట్ అందరూ హార్డ్ వర్క్, గ్రౌండ్ టు ఎర్త్. అందరికీ అది తెలిసిన వాళ్ళు వచ్చినారు అనమాట. లైఫ్ ఎట్లా అంటే ఒకళ్ళేమో లండన్ నుంచి వచ్చారు, ఇది సెకండ్ టైం అనమాట అమ్మాయి రావడం. ఎక్స్పెన్సివ్, ఎప్పుడేం పెట్టుకోలేదు కదా. ఇంకొక అబ్బాయి కోవిడ్ నుంచి వచ్చాడు, పుష్ప అని, జాబ్ రిజైన్ చేసి వచ్చాడు, లైఫ్ రిస్క్ చేసి వచ్చాడు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అందరు జాబ్ రిజైన్ చేసి వచ్చారు. అండ్ మా మరదలు రమ్య అని ఒక అమ్మాయి కూడా అంతే, జాబ్ రిజైన్ చేసి వచ్చింది. గ్రీన్ ఇచ్చారంట, ఉన్నట్టుండి నువ్వు నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అవ్వలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారంట. ఇప్పుడు తను ఏమని చేసుకుంటే కొంతమందిని హోల్డ్ లో పెట్టిన వాళ్ళని కూడా రీజన్ చెప్పకుండా అది నిన్న జరిగింది అనమాట. నిన్న జరిగింది. ఒక 8 members వరకు అలా చెప్పారంట, స్టేజ్ మీద పిలిచారంట, అంత మంచిగానే ఉంది, ఒక లిస్ట్ చదివారంట, చదివేసి ఇంకా మీరు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవ్వట్లేదు, మీరు రిజెక్ట్ అయిపోయారు, అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారంట. కనీసం రీజన్ ఎవరు అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంట 8 members, ఇదేమన్నా ప్రాంక్ ఏమో సంథింగ్ అలా కావచ్చు అని అక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరు అనుకుంటారు అక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత అట్లా రిజెక్ట్ చేస్తారు అని చెప్పి. వాళ్ళందరికి ఇంకా హోప్ ఉంటుంది అక్కడ మేము స్టేజ్ అయ్యొచ్చు, మేము సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లిస్ట్ చదివేసి మీది అయిపోయింది, ఇంక ఇక్కడితోనే మీ అగ్ని పరీక్ష ముగిసింది అని చెప్పేసి వెళ్ళిపోతుండక అలా అందులోనే ఎవరో ఒక పర్సన్ ఉండి అడిగారంట, ఇదేంటి ఇట్లా ఎట్లా జరుగుతుంది, మాకు రీజన్ కావాలి అనే వరకు మేము ఏం చేయాలి మాకు తెలుసు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆపేశారంట అక్కడ. నెక్స్ట్ అడగడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, అక్కడి నుంచి పంపించేశారంట. ఇంకా మరి అలాంటప్పుడు కామనర్స్ కి ఎందుకు ఛాన్స్ అనేది ఇవ్వాలి? వాళ్ళంటూ వీళ్ళని సెలెక్ట్ చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నప్పుడు కామనర్స్ అందరినీ పిలవడం వేస్ట్ కదా. కామనర్స్ అంటే ఏం అడగలేరు కదా, ఏం చేసినా ఎవరు అడిగే దిక్కుండదు, ఏమన్నా చేయొచ్చు. వీళ్ళను అడ్డం పెట్టుకొని టీఆర్పీలు పెంచుకోవాలి, షోని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా, మన తెలుగు 2 రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న పర్సన్స్ లేరా? కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతి ఒక్కడికి తెలుసు మేము ఎట్లా సర్వే అవ్వగలం, ఏం చేయగలం, మెంటలీ ఫిజికల్ ఎంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు. బట్ కానీ జపాన్ నుంచి ఒక అబ్బాయిని పర్సనల్ గా వీళ్ళు మనీ పెట్టుకొని పిలిపియాల్సిన అవసరం ఏముంది? జపాన్ నుంచి ఫోటో అని చెప్పి ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అతన్ని వీళ్ళు బతిమలాడుకొని మరీ పిలిపించుకున్నారంట. ఎవరో కాదు, ఫోటోనే చెప్పాడు మా దగ్గర. పర్సనల్ గా వాళ్ళే మాకు మనీ పెట్టుకొని నన్ను పిలిపించారు అని. అంటే మేము పనికిరామా? మా దగ్గర స్కిల్స్ లేవా, టాలెంట్ లేదా? నువ్వు మా టాలెంట్ ని చెక్ చేయకుండా నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు?
మీరు నేపాల్ వరకు కూడా పాదయాత్ర చేశారు కదా, సో నవదీప్ గారు ఏమన్నారు మీ విషయంలో? అసలు మెయిన్ గా టాస్క్ ఇచ్చింది కానీ మీతో మాట్లాడింది కానీ ఎవరు జడ్జెస్ లో? మెయిన్ గా నాకు అభిజిత్ వచ్చేసి స్టార్టింగ్ లోనే నా గురించి చెప్పినప్పుడు వావ్ సూపర్ అన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి అన్నాడు. నన్ను అడిగాడు అనమాట, ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎన్ని కిలోమీటర్స్ అని. నేను మా ఊరు నుంచి 2000 వస్తుంది, ఇక్కడ నుంచి 1500+ వస్తుంది అన్న. కరెక్టే చెప్పావు అన్నాడు. తర్వాత ఎందుకో నాకు ఈ ప్లాట్ఫామ్ కి నువ్వు సెట్ అవ్వవు అని చెప్పి రెడ్ ఇచ్చేసాడు. బిందు మాధురి అసలు నాకు ఆమె ఎటువంటి రీజన్ చెప్పలే రెడ్ ఇచ్చింది. నేను అడిగాను అసలు నాకు రెడ్ మీరు ఎందుకు ఇస్తున్నారు, ఆయన ఇచ్చాడంటే ఓకే వదిలే, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే నాకు సెట్ అవ్వవు అని. తర్వాత నవదీప్ వండుకొని అసలు నువ్వు ఏం చేయాలనుకున్నావు అంటే మా మదర్ డ్రీమ్ ఇది, నాకు స్కోప్ లేకుండే కాబట్టి నేను అప్పుడు ఇట్లా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు అన్ని ఓకే, నేను మొత్తం నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇప్పుడు నేను మా మమ్మీ డ్రీమ్ ని నేను నెరవేర్చాలి, కొడుకుగా బాధ్యత నాకు ఉంటుంది అని చెప్పి నా వర్షన్ నేను చెప్పాను. తర్వాత నువ్వు 3 years వాక్ ఎందుకు చేసినావు, అప్పటి నుంచి నువ్వు యాక్టింగ్ లోకి వెళ్ళొచ్చు కదా అది అంటే, నేను ఇమీడియట్ గా నా మైండ్ లో స్ట్రైక్ అయింది కళ్యాణ పడాలి. మనోడు ఇండియన్ ఆర్మీకి వెళ్ళాడు, యాక్టింగ్ అంటే ప్యాషన్ అన్నాడు, ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తూ ఇటు వచ్చిందని చెప్పి ఇటు వచ్చాడు, ఒక డ్రమ్ ఎత్తిచ్చారు, ఫైనల్ గా గ్రీన్ ఇచ్చారు, సెలెక్ట్ చేశారు, ఇప్పుడు టైటిల్ విన్నర్ ని కూడా చేశారు. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఒక క్లారిటీతో ఉన్నా, నాకు ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ ఉండింటే నేను యాక్టింగ్ లోనే ఉంటుండే. నేను ఇదే చెప్పిన, నేను ఒకవేళ నాకు అదే సపోర్ట్ ఉంటే నువ్వు ఎవరు రాబాయి నాకు చెప్పేదానికి, నువ్వు యాక్టింగ్ చేయ అది ఇది అని. నాకు తెలుసు, నాకు క్లియర్ గా నాకు ఒక క్లారిటీ ఉంది నేను ఏం చేయాలి లైఫ్ లో. నువ్వు ఎవరు నాకు సజెషన్స్ ఇచ్చేదానికి అని అడిగితే నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని ఇట్లానే నవదీప్ కి మధ్య వారైంది, గట్టి వారే అయింది. ఇవన్నీ రికార్డెడ్ లో అయ్యాయా లేకపోతే వాళ్ళు? రికార్డెడే అయ్యాయి కానీ బట్ మళ్ళీ నాతో రీటేక్ తీసుకున్నారు. ఇంకా అది ఏంటి అన్నది చూడాలి, టెలికాస్ట్ అయ్యే ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 takes తీసుకున్నారంట. నా దగ్గర అయితే నేను కొంచెం గట్టిగా మాట్లాడిన, రాయలసీమ అబ్బాయిని, నాకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను, అది నా ప్లేస్ లో ఐ మీన్ నేనే కాదు ఎవరున్నా సరే నేను ఇట్లానే రియాక్ట్ అవుతా. నా ముందర ఉన్నది సెలబ్రిటీలా, పొలిటికల్ లీడర్స్, నాకు ఇవి లేదు, నాకు అన్యాయం జరిగింది, నాకు క్లియర్ పాయింట్స్ కావాలి. సో ఈ బేస్ మీద నేను గట్టిగా మాట్లాడేసినాను అనమాట. మీరంతా ఎవరు నన్ను జడ్జ్ చేయడానికి, నాకు తెలియదు. ఆ మాత్రం మీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినారు ఇక్కడ దాకా? ఫస్ట్ నుంచి మా స్టోరీస్ తెలుసు, మేము ఎట్లా ఉంటాం, మాది ఏంటి, ప్రతిదీ తెలుసు. అండ్ నేను ఇంకొక క్వశ్చన్ ఏం రైజ్ చేసిన అంటే, జీడీ జరిగినప్పటి నుంచి, ఐ మీన్ గ్రూప్ డిస్కషన్ జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ 3 days లో కూడా చూసుకోండి, మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళలో కల్లా ది బెస్ట్ నేను ఉన్నా. సింగిల్ రూపీ లేకుండా ఒక పర్సన్ ఇండియా మొత్తం వాక్ చేశాడంటే వాడు మెంటలీ ఫిజికలీ ఎంత స్ట్రాంగ్, వాని దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు మహా అయితే 80 members చూస్తావు, నేను కొన్ని లక్షల మందిని చూసిన నా జర్నీలో, నీలాంటి తోపుతోపళ్ళని చూసిన నేను. నువ్వు నన్ను ఎట్లా రిజెక్ట్ చేస్తావు అని అడిగి. ముఖ్యంగా మీరిద్దరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అనేది ఏం లేదు, మా క్వశ్చన్స్ పెట్టి మమ్మల్ని రిజెక్ట్ చేసినారు. ఏమన్నంటే ఇంకా ఇంతే, మా ఇష్టం, మేము ఏమన్నా చేస్తాం, రపే నువ్వు ఎవడు మమ్మల్ని అడిగేదా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడివి,